ఆస్ట్రోలైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారికి జూన్ 18, 19, 20, 21 తేదీల్లో జరగబోయే కర్మ ఫలితాల గురించి విశేషంగా తెలుసుకుందాం. ముఖ్యంగా కర్మ మొదలైంది అనే శీర్షికతో మీ జీవితంలో జరగబోయే మార్పులను వివరంగా చెప్పబోతున్నాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే చివరి వరకు వినేవారికి అసలు సందేశం అర్థమవుతుంది. కుంభరాశి వారికి జూన్ 18వ తేదీ ఒక సాధారణ రోజు కాదు. గత కొన్ని నెలలుగా లేదా కొన్ని సంవత్సరాలుగా మీరు అనుభవించిన బాధలు, అవమానాలు, నిరాశలు, మోసాలు అన్నీ మీ మనసులో ఒక భారంగా ఉన్నాయి. చాలాసార్లు మీరు నేను ఎవరికీ చెడు చేయలేదు, మరి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించి ఉంటారు. అయితే విశ్వాసానికి ఒక నియమం ఉంది. అదే కర్మ సిద్ధాంతం. మనం చేసిన ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రతి చర్యలో ఒక శక్తి తిరిగి మన జీవితంలోకి వస్తుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. ప్రేమ, వివాహం, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, వ్యాపార నష్టాలు లేదా ఏదైనా జీవిత సమస్యలతో బాధపడుతుంటే అనుభవజ్ఞులైన గురూజీ మీ జాతకాన్ని పరిశీలించి సరైన పరిష్కార మార్గాన్ని సూచిస్తారు. వెంటనే కాల్ చేయండి. 909938358994. జూన్ 18వ తేదీ నుంచి మీ జీవితంలో ఆ కర్మచక్రం కదలడం ప్రారంభమవుతుంది. మీకు అన్యాయం చేసిన వ్యక్తులు బయటకు నవ్వుతూ కనిపించినా వారి అంతరంగంలో కలత మొదలవుతుంది. వారు చేసిన తప్పుల ఫలితాలు ఒక్కొక్కటిగా వారి జీవితంలోకి కనిపించడం ప్రారంభమవుతుంది. ఇదే సమయంలో మీ జీవితంలో కూడా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. చాలా కాలంగా ఆగిపోయిన పని ఒక అకస్మాత్తుగా ముందుకు కదలొచ్చు. మీకు రావాల్సిన సమాచారం రావచ్చు. మీకు దూరమైన వ్యక్తి తిరిగి సంప్రదించవచ్చు, లేదా మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి తన వైఖరిని మార్చుకోవచ్చు. ఈ రోజున ముఖ్యంగా కోపాన్ని నియంత్రించాలి, ఎందుకంటే కర్మ పనిచేయడం మొదలైనప్పుడు మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది కుంభరాశి వారు గతంలో జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నారు. కానీ గ్రహస్థితి చెబుతున్నది ఒకటే: మీరు నిశ్శబ్దంగా ఉండండి, కాలమే సమాధానం చెబుతుంది. ఆర్థికంగా చూస్తే చిన్న ప్రయోజనం కనిపించవచ్చు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న డబ్బు, బాకీ, అవకాశం లేదా కొత్త ఆదాయ మార్గం గురించి సమాచారం రావచ్చు. కుటుంబంలో కూడా మీ మాటలకు విలువ పెరుగుతుంది. ఈరోజు రాత్రి ఒక ముఖ్యమైన ఆలోచన మీ మనసులోకి రావచ్చు. దానికి నిర్లక్ష్యం చేయకండి, ఎందుకంటే అది రాబోయే 3 రోజులు మార్పులకు సంకేతం కావచ్చు. కొందరికి కలల రూపంలో కూడా సూచనలు రావచ్చు. ముఖ్యంగా జూన్ 18వ తేదీ మీకు ఒక సందేశం ఇస్తుంది. మీరు కోల్పోయింది అంతా శాశ్వతంగా పోయింది కాదు, మీ సమయం తిరిగి వస్తుంది. ఇప్పటి వరకు మీరు ఓపిక పట్టారు, ఇక నుంచి విశ్వం మీ కోసం పనిచేయడం ప్రారంభిస్తుంది. కానీ అసలు కర్మ ఫలితాల ప్రభావం జూన్ 19వ తేదీన మరింత స్పష్టంగా కనిపించబోతుంది. ఆ రోజున ఒక ఆశ్చర్యకరమైన పరిణామం మీ ముందుకు రానుంది. జూన్ 19వ తేదీ ఉదయం నుంచి మీ మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత కనిపించవచ్చు. చాలా కాలంగా మిమ్మల్ని బాధ పెడుతున్న ఒక విషయం గురించి అకస్మాత్తుగా భయం తగ్గుతుంది. కారణం మీకు వెంటనే అర్థం కాకపోవచ్చు, కానీ విశ్వశక్తులు మీకు అనుకూలంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. గతంలో మీకు దగ్గరగా ఉండి తర్వాత దూరమైన వ్యక్తి గురించి వార్త వినే అవకాశం ఉంది. ఆ వ్యక్తి జీవితంలో జరుగుతున్న మార్పులు చూసి మీరు ఆశ్చర్యపడవచ్చు, ఎందుకంటే మీరు అనుభవించిన బాధ ఇప్పుడు వారికి అర్థమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. ఇది ప్రతీకారం కాదు, కర్మ యొక్క సహజ న్యాయం. చాలామంది కుంభరాశి వారు గతంలో తమ మంచితనాన్ని బలహీనతగా చూసుకున్న వారిని ఎదుర్కొన్నారు. మీ నమ్మకాన్ని ఉపయోగించుకున్న వారు, మీ సహనాన్ని మర్చిపోయిన వారు, మీ వెనుక మాట్లాడిన వారు ఇప్పుడు వారి చర్యలు ఫలితాలు ఎదుర్కొనే దశలోకి అడుగుపెడుతున్నారు. ఈ రోజున ఒక ముఖ్యమైన సంఘటన జరగవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఫోన్ కాల్, మెసేజ్ లేదా సమాచారం మీకు చేరుతుంది. అది ఉద్యోగానికి సంబంధించిందైనా కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించిందైనా కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిందైనా కావచ్చు. కానీ ఆ సమాచారం మీలో కొత్త ఆశను నింపుతుంది. ఆర్థికంగా కూడా ఈరోజు అనుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. గతంలో నిలిచిపోయిన చెల్లింపులు, బాకీలు లేదా వ్యాపారానికి సంబంధించిన చర్చలు మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. కొందరికి చిన్న మొత్తంలోనైనా అనుకోని ధనలాభం కలగవచ్చు. కుటుంబ విషయాల్లో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. గతంలో మీ నిర్ణయాలను వ్యతిరేకించిన వారు ఇప్పుడు మీ ఆలోచనలో నిజం ఉందని అంగీకరించే పరిస్థితి రావచ్చు. ఇది మీకు మానసిక సంతృప్తినిస్తుంది.
ప్రేమ సంబంధాల్లో ఉన్న కుంభరాశి వారికి కూడా ఈరోజు ఒక ముఖ్యమైన మలుపు కనిపించవచ్చు. దూరమైన వ్యక్తి గురించి సమాచారం రావచ్చు, కొందరికి తిరిగి మాట్లాడే అవకాశం కూడా రావచ్చు. అయితే ఇక్కడ జాగ్రత్త అవసరం. కర్మ తిరిగి అవకాశం ఇస్తుంది కదా, కానీ పాత తప్పులను మళ్ళీ చేయమని కాదు. ఈరోజు సాయంత్రం సమయానికి మీరు ఒక విషయం స్పష్టంగా గ్రహిస్తారు. ఇంతకాలం మీరు అనుకున్నంత బలహీనులు కాదని, మీలో ఉన్న శక్తిని మీరు తక్కువ అంచనా వేశారని అర్థమవుతుంది. అదే అవగాహన రాబోయే రోజులకు మీకు బలం ఇస్తుంది. జూన్ 19వ తేదీ యొక్క ప్రధాన సందేశం ఏమిటంటే, సత్యం ఆలస్యంగా గెలిచినా ఖచ్చితంగా గెలుస్తుంది. మీపై జరిగిన అన్యాయానికి సమాధానం కనిపించడం ప్రారంభమవుతుంది. కానీ ఇది ఇంకా ఆరంభం మాత్రమే. ఎందుకంటే జూన్ 20వ తేదీన కర్మ ప్రభావం మరింత బలంగా కనిపించబోతుంది. ఆ రోజున ఒక రహస్యం బయటపడే అవకాశం ఉంది. మీ జీవితాన్ని ప్రభావితం చేసిన ఒక వ్యక్తి అసలు స్వభావం మీకు పూర్తిగా అర్థమయ్యే సంఘటన జరగవచ్చు. అలాగే మీ అదృష్టం ద్వారం తెరుచుకునే ఒక అవకాశానికి కూడా సంకేతాలు కనిపిస్తున్నాయి. మీరు ఊహించని మార్పు మీ ముందుకు రాబోతుంది. జూన్ 20వ తేదీ కుంభరాశి వారికి ఒక మలుపు లాంటి రోజు. గతంలో జరిగిన కొన్ని సంఘటనల వెనుక ఉన్న అసలు కారణాలు ఇప్పుడు మీకు అర్థం కావడం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్న సందేహాలకు సమాధానాలు దొరికే అవకాశం ఉంది. ఇంతకాలంగా మీరు ఒక వ్యక్తిని నమ్మి ఉండొచ్చు. అతను లేదా ఆమె మీకు నిజంగా మద్దతుగా ఉన్నారని భావించి ఉండొచ్చు. కానీ ఈరోజు కొన్ని సంఘటనలు, కొన్ని మాటలు లేదా కొన్ని వార్తలు మీ కళ్ళ ముందున్న తెరను తొలగించబోతున్నాయి. ఎవరు నిజంగా మీ వారు, ఎవరు కేవలం అవసరం కోసం మీ దగ్గరగా ఉన్నారు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. కర్మ ఫలితాలు ఎప్పుడూ ఒకసారిగా రావు. అవి ముందుగా సంకేతాలు ఇస్తాయి. జూన్ 18న సంకేతం వచ్చింది. జూన్ 19న ప్రభావం మొదలైంది. ఇప్పుడు జూన్ 20న ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది. మీకు అన్యాయం చేసిన వ్యక్తుల జీవితాల్లో అనుకోని ఆటంకాలు కనిపించవచ్చు. వారు చాలా కాలంగా దాచిపెట్టిన విషయాలు బయటపడే పరిస్థితులు ఏర్పడవచ్చు. మీరు దీనిని చూసి ఆశ్చర్యపడవచ్చు, కానీ ఇది వారి మీద మీ కోపం తీర్చుకోవడానికి వచ్చిన అవకాశం కాదు. ఇది కర్మ తన పని తాను చేసుకుంటున్న సమయం. ఈరోజు ముఖ్యంగా మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎందుకంటే మీకు కోపం తెప్పించే పరిస్థితి రావచ్చు, కానీ మీరు నిశ్శబ్దంగా ఉంటే విజయం మీదే అవుతుంది. గ్రహాల అనుకూలత మీకు ఉన్న అహంకారం లేదా ఆవేశం వల్ల వచ్చిన అవకాశాన్ని కోల్పోవద్దు. ఉద్యోగ రంగంలో ఉన్న కుంభరాశి వారికి ఈరోజు ప్రత్యేకమైనది. మీ పనిని గమనిస్తున్న వ్యక్తులు మీ ప్రతిభను గుర్తించే అవకాశం ఉంది. మీరు చేసిన కష్టానికి గుర్తింపు లభించవచ్చు. కొందరికి పదోన్నతి, కొత్త బాధ్యత లేదా కొత్త అవకాశం గురించి చర్చలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కూడా ఈరోజు మంచి సంకేతాలు ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన ఒక ఒప్పందం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. మీ నిర్ణయాల్లో ధైర్యం పెరుగుతుంది. ఒక కొత్త ఆలోచన భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చే మార్గాన్ని చూపొచ్చు. కుటుంబ పరంగా చూస్తే మీపై అపోహలు పెట్టుకున్న ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు. గతంలో మీకు వ్యతిరేకంగా ఉన్నవారు ఇప్పుడు మీ వైపు రావడం ప్రారంభించవచ్చు. ఇది మీకు మానసికంగా ఒక పెద్ద విజయం. ఆధ్యాత్మికంగా కూడా ఈరోజు బలమైన ప్రభావం ఉంటుంది. మీరు గతంలో చేసిన మంచి పనులు, ఇతరులకు చేసిన సహాయం ఇప్పుడు మీకు రక్షణ కవచంలా పనిచేస్తున్నాయి. చాలామంది కుంభరాశి వారు ఈరోజు ఒక దైవిక అనుభూతిని పొందొచ్చు. ఒక చిన్న సంఘటన కూడా దేవుడు నా వెంట ఉన్నాడు అనే భావన కలిగించవచ్చు. సాయంత్రం సమయానికి మీలో కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఇంతకాలం మీకు ఎదురైన సమస్యలు మిమ్మల్ని బలహీనులను చేయలేదని, మరింత శక్తివంతులను చేశాయని మీరు గ్రహిస్తారు. అదే అవగాహన రాబోయే రోజులకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. ఎందుకంటే జూన్ 21వ తేదీ ఈ 4 రోజులలో అత్యంత ముఖ్యమైన రోజు. ఆ రోజున కర్మచక్రంలో ఒక నిర్ణయాత్మకంగా స్థాయికి చేరుకుంటుంది. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సంకేతాలు కనిపిస్తాయి. మీరు కోల్పోయిన గౌరవం తిరిగి రావచ్చు. మీరు ఎదురు చూసిన అవకాశం మీ తలుపు తట్టొచ్చు. ఇంకా ముఖ్యంగా మీ హృదయంలో చాలా కాలంగా ఉన్న ఒక భారము పూర్తిగా తొలగిపోవచ్చు. కర్మ ప్రారంభమైంది. ఇప్పుడు దాని ఫలితం మీ ముందుకు రాబోతుంది. జూన్ 21వ తేదీ కుంభరాశి వారికి ఒక ముగింపు మాత్రమే కాదు, ఒక కొత్త ప్రారంభం కూడా. గత కొన్ని రోజులుగా విశ్వం మీకు చూపిస్తున్న సంకేతాలన్నీ ఈ రోజున ఒక అర్థాన్ని ఇస్తాయి.
మీరు ఇంతకాలం ఎందుకు బాధపడ్డారు, ఎందుకు కొన్ని అవకాశాలు ఆలస్యమయ్యాయి, ఎందుకు కొంతమంది వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయారు అనే ప్రశ్నలకు సమాధానం కనిపించడం ప్రారంభమవుతుంది. కర్మ అనేది కేవలం శిక్ష కాదు, అది సమతుల్యత. మీరు చేసిన మంచికి ప్రతిఫలం ఇవ్వడం కూడా కర్మే. అందుకే జూన్ 21వ తేదీ నుంచి చాలామంది కుంభరాశి వారి జీవితాల్లో ఆశాజనకమైన మార్పులు కనిపించబోతున్నాయి. ఇటీవల వరకు మీకు మూసుకుపోయినట్లు కనిపించిన ఒక మార్గం ఇప్పుడు తెరుచుకోవచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో నిలిచిపోయిన పనులు మళ్ళీ వేగం అందుకోవచ్చు. ఆర్థికంగా కూడా కొంత ఉపశమనం లభించే సూచనలు ఉన్నాయి. మీపై నమ్మకం కోల్పోయిన వారు ఇప్పుడు మీ విలువను గుర్తించడం ప్రారంభిస్తారు. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువగా చూసిన వ్యక్తులు ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడే పరిస్థితికి రావచ్చు. ఇది గర్వపడడానికి కాదు, మీ ప్రయాణాన్ని గుర్తు చేసుకోవడానికి వచ్చిన సమయం. గతంలో మీరు చేసిన త్యాగాలు, మీరు చూపిన సహనం, మీరు భరించిన అవమానాలు అన్నీ వృధా కాలేదని ఈరోజు మీకు అర్థమవుతుంది. విశ్వం ప్రతిదీ నమోదు చేస్తుంది, సరైన సమయంలో సరైన ఫలితాన్ని అందిస్తుంది. ప్రేమ మరియు సంబంధాల విషయానికి వస్తే జూన్ 21న ఒక స్పష్టత తీసుకొస్తుంది. మీ జీవితంలో ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళిపోవాలి అనే విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. కొందరికి కొత్త పరిచయం ప్రారంభమయ్యే అవకాశం ఉంది, మరికొందరికి పాత సంబంధాల్లో ఉన్న అపోహలు తొలగిపోవచ్చు. కుటుంబ పరంగా కూడా ఈరోజు సానుకూలంగా ఉంటుంది. మీ గురించి ఆందోళన పడుతున్న పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఇంట్లో ప్రశాంతత వాతావరణం ఏర్పడవచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక కుటుంబ విషయం పరిష్కారం దిశగా కదలొచ్చు. ఆధ్యాత్మికంగా చూస్తే ఇది కృతజ్ఞతగా తెలిపే రోజు. మీరు ఎదుర్కొన్న ప్రతి పరీక్ష మిమ్మల్ని మరింత బలంగా మార్చింది. మీరు కోల్పోయిన ప్రతి అవకాశం మీకు మరింత మంచి అవకాశాన్ని దారితీసింది. మీరు అనుభవించిన ప్రతి బాధ మీలోని అసలు శక్తిని బయటకు తీసింది. ఈరోజు రాత్రి ఒక క్షణం నిశ్శబ్దంగా కూర్చొని గత 4 రోజుల గురించి ఆలోచించండి. మీ జీవితంలో జరిగిన చిన్న చిన్న మార్పులను గమనించండి. ఎందుకంటే పెద్ద మార్పులు ఎప్పుడూ చిన్న సంకేతాలతోనే ప్రారంభమవుతాయి. కుంభరాశి వారికి ఈ 4 రోజుల సందేశం ఒక్కటే: మీ సమయం ప్రారంభమైంది. మీపై జరిగిన అన్యాయానికి సమాధానం కాలమే ఇచ్చింది. మీ మంచితనానికి ప్రతిఫలం విశ్వం ఇప్పుడు ప్రారంభించింది. కర్మచక్రం తిరిగింది. ఇప్పుడు మీరు మీ ముందుకు సాగాల్సిన సమయం. భయాన్ని వదిలేయండి, త్యాగాన్ని వదిలేయండి, మీ విలువను గుర్తించండి. మీ జీవితంలో వస్తున్న కొత్త అవకాశాలను స్వాగతించండి. ఎందుకంటే జూన్ 21తో ఒక కొత్త అధ్యాయం ముగుస్తుంది. కానీ మీ విజయం గాథ ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విశేషాలు, జ్యోతిష్య విశ్లేషణలు ప్రతిరోజు పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం.